ఒక వచనం చదవాలనుకుంటున్నాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. దయచేసి మీ బైబిళ్లలో గమనించండి. నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై యుందువు. ఇక్కడంతా సేవకులు కూర్చున్నారు కాబట్టి మీకంటే స్పష్టంగా నేను వివరించలేను. అదే సమయంలో మీరు ఎరుగుతారు, అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. నేను కొంత సమయం తీసుకొని చెప్తానన్న అనుమతిస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఈ సంఘంలో జన్మించి ఇక్కడే సండే స్కూల్ నుంచి ఆరంభించి అలాగున్న అనేక విషయములలో చెప్పాలనుకుంటే చిన్నగా ముగించడానికి ఇరుకులో, ఇబ్బందులో, కష్టములో సంఘం ఉన్న పరిస్థితులలో మేము మా సొంతంగా ఏ రోజు రాలేదు. మా సొంతంగా మేము మా అంతలో ముందుకు రాలేదు. మమ్మల్ని దైవ సేవకులు, పెద్దలు, బాధ్యత కలిగిన వారు, జీటీ గారు, ఫిలిప్ గారు అటువంటి వారు 98లో ఒక సన్నివేశంలో పిలిచినారు. ఆ తర్వాత 2001లో ఒక సన్నివేశంలో పిలిచినారు. ఆ సంఘం అంతా కలవరమైన పరిస్థితులు అవన్నీ కూడా. అలాగే 2004లో ట్రస్ట్ అని చేసుకునేటప్పుడు స్టాంప్ పేపర్ మాత్రమే నేను కొనుక్కొచ్చినాను. అలాగే నా కారులో వచ్చినప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో నేను విట్నెస్లో సైన్ చేసినాను. ఈ 2 విషయాలు ఇంతవరకే నాకు సంబంధం. పలు విషయములుగా చెప్పినప్పటికీ నేను దేవునికి వారిని అప్పగిస్తున్నాను. అదే సమయంలో ఈ పరిస్థితులు దాటి వెళుచున్న పరిస్థితులలో మనం వెళుతూ ఉండగా ఇది ఏ విధంగా జరిగిందో మనం ఎరుగుతామో కొన్ని విషయాలు మీకు చెప్పాలి. 2017వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ట్రస్ట్ సొసైటీ గొడవలు జరుగుతూ ఉన్నది. దాని విషయంలో కొంత వివరణ ఇవ్వాలి. ఎందుకంటే అనేక దైవ సేవకులు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రుల ద్వారా మాకేం నేర్పించబడ్డామంటే సేవకులను వారికి గౌరవించడం, వారిని మా ఇంటికి తీసుకురావడం, తర్వాత దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో కొంత ఆతిథ్యం ఇవ్వడం, వారిని తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఇలాంటిది మేము కలిగి ఉండేవారు మాకు నేర్పిస్తూ వచ్చినారు. కానీ మేము చేసిన దానికి దేవుడు మమ్మల్ని బహుగా దీవిస్తూ వచ్చినాడు. అయితే ఎవరు కూడా సంఘమే మాకు రుణపడి ఉండదని మేము చెప్పడానికి లేము, కానీ మేమే సంఘానికి రుణపడి ఉన్నామని చెప్పడానికి మేము నిలబడ్డాం. అయితే ఈ పరిస్థితుల్లో కూడా వెళ్ళినప్పుడు అనేక సేవకులు మాకు పరిచయం కాబట్టి వారి పరిస్థితుల్లో వచ్చి అన్న ఇది ఇట్లా జరుగుతుంది, ఇలాగ ఇది జరుగుతుంది అన్నప్పుడు మేము చెప్తూ వచ్చినాం వాళ్ళకు. ఈ సొసైటీ అని 2013లో మొట్టమొదటిసారిగా, ఇది సొసైటీ అంటే పేరు మాత్రం 114/1971 కానీ ఇది సొసైటీ కాదు. ఎందుకంటే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయినారు. మాకు అప్పటి వరకు మాకు కూడా తెలియదు. కాబట్టి అంబర్పేటలో అక్కడ కొంతమంది కలుసుకొని దీన్ని రాసుకున్నారు. పైన చనిపోయిన వాళ్ళ పేర్లు, కింద బ్రతికి ఉన్న వాళ్ళ పేర్లు రాసుకొని రిజిస్టర్ ఆఫీస్లో ఒక అమెండ్మెంట్ అని సబ్మిట్ చేసినారు. ఎందుకంటే నేను, మా సహోదరుడు రూబన్ ఫ్రాన్సిస్, అలాగున మేమిద్దరం కలిసి కొన్ని లీగల్ మ్యాటర్స్ పెద్దలకు మేము సహాయపడుతూ వచ్చినాం. అలాగ సంఘం కొరకు వాడబడుతూ వచ్చినాం. అయితే మేము దీని గురించి కొంత మాకు తెలుసు కాబట్టి మేము 2013లో ఇలాగ జరిగినప్పుడు ఇలాగ జరుగుతుందా అని మేము రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కు వెళ్ళి అసలు రికార్డు పరిశీలించినప్పుడు మొట్టమొదటిసారిగా మాకేం తెలిసిందంటే ఈ రాసుకున్నవారు కానీ, అంతకుముందు ట్రస్ట్గా మార్చిన వారు కానీ ఏ ఒక్కరి పేరు కూడా రిజిస్టర్ ఆఫ్ సొసైటీలో లేదు. నేను ఇక్కడ నుంచి ఏం చెప్తున్నానో రికార్డ్ అవుతుంది కెమెరాలలో, అదే సమయంలో ఇది నిలిచి ఉంటుంది. రెండవది, నేను గాంధీనగర్లో ఉంటాను. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను కలుసుకోవచ్చు. నేను మాట్లాడే ప్రతి మాట గవర్నమెంట్ పేపర్ ద్వారా మీతో మీ ముందర నిలబడి మాట్లాడుతున్నాను. మీకు ప్రతిదీ కూడా నేను ఇవ్వగలుగుతాను, చూపించగలుగుతాను. దాని ద్వారానే నేను మాట్లాడుతున్నాను. అయితే అలాగ చూసినప్పుడు ఇది అలాగ లేదు. కాబట్టి నన్ను కూడా కొంతమంది దాంట్లో సొసైటీ అంటే మేము ముందు నుంచి కూడా దైవజనుడు భక్సింగ్ గారు చేసిన ఒక సెంటిమెంట్ ఉంది. మనం ఎరుగుతాం తెలంగాణ ఎలాగొచ్చింది, సెంటిమెంట్ ద్వారా వచ్చింది. అలాగే ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి అందరూ ఆ గొప్ప దైవజనుని ఘనపరుస్తారు కాబట్టి దేవుని వాక్యం కూడా అన్నది. అలాంటి గౌరవం ద్వారా మేము దాన్ని పరిశీలించినప్పుడు వీళ్ళెవరు కూడా లేరు. అది మొట్టమొదటిసారే మాకు తెలిసింది ఈ రికార్డులో ఎవరు లేరు. ఆ రికార్డులో ఎవరు లేరు కాబట్టి దాన్ని మేము బయలుపరుస్తూ వచ్చినప్పుడు ఎవరు దాన్ని స్వీకరించడానికి లేరు. లేక స్వీకరించకుండా ఏమంటున్నారు, మేము గవర్నింగ్ బాడీ, మేము జనరల్ బాడీ, మేము ఈ బాడీ, మేము ఆ బాడీ అంటే మేము ఏమనలే, మౌనంగా ఉన్నాము. కానీ ఒక దిక్కు సంఘాలు విడిపోతుంది, సేవకులు హింసించబడుతున్నారు, సంఘాలు దౌర్జన్యం చేయబడుతుంది, గల్లపేటలు గుంజుకపోతున్నారు, అక్రమంగా తీసుకుపోతున్నారు. రాను 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 ఏ విధంగా అయిందంటే మీరు ఎరుగుతారు,
ఈ రీసెంట్గా గాడ్ సర్వెంట్ మీటింగ్ అని జరిగినప్పుడు కొంతమంది ఒక వ్యక్తిని బ్రతిమాలుతున్నాడు, అన్నా నువ్వు లేకపోతే మేము ఏం చేయలేం, నువ్వు లేకపోతే ఏం చేయలేం అని అంటుంటే మాకు కొంత భారం ఉండి అంతకు ముందే నేను మా సహోదరుడు అలాగే మాతో పాటు ఇందాక చెప్తూ వచ్చినట్టు అన్న ఎమ్మెల్సీ అన్న రాజేశ్వర అన్న అలాగే సహోదరుడు బెనహర్ బ్రదర్ మేము నలుగురం కలిసి ఒక 6 నెలల క్రితమే, అంతకుముందు మేము ఈ తొలి వెలుగు అని మీరు అందరు చూసి ఉంటారు, దాంట్లో మా దగ్గర ఉన్న రికార్డు ఎవరైనా కలుసుకోవాలంటే మనకు కలుసుకోనికి యాక్సెస్ లేదండి, మాట్లాడదామంటే మాట్లాడరు, పేపర్ని చూడండి అంటే చూడరు, అడుగుదామంటే పోలీసు వచ్చేస్తుంది, ఇంకోటి వస్తే కేసు అవుతుంది అంటారు. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఈ పరిస్థితులలో మేము తొలి వెలుగుకు వెళ్ళవలసిన మాకు ఆ ఒత్తిడి కలిగింది. ఎందుకు వెళ్ళినాము? అక్కడ అందరి కొరకు మేలు జరగాలని, సత్యం బయటికి రావాలని, దేవుని వాక్యం సత్యం గనక, దేవుడే సత్యం గనక ఆ సత్యాన్ని మనం వెంబడించాలి. కాబట్టి మేము మొట్టమొదటిసారిగా వెళ్ళి ప్రతి పేపర్ కూడా ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చిందో, ఏ విధంగా ప్రభుత్వం ద్వారా పొందుతూ వచ్చినామో దానికి చాలా శ్రమ పడవలసింది. నేను, నా సోదరుడు అలాగే అన్న కూడా సహాయపడుతూ వచ్చినాడు, బెనర్ బ్రదర్ కూడా దీని విషయంలో ఆయన కూడా తోడ్పడుతూ వచ్చినాడు. ఈ విధంగా చేస్తూ ఒక 5 నెలల క్రితం ఒక తీర్మానానికి వచ్చినాం. ఏమనంటే మనం ఏ విధంగానైనా ఈ హెబ్రోను ఇలాంటి ముసుగు నుండి దీనికి విడుదల కలగజేయాలంటే దేవుడే సహాయపడాలి. ఈ పరిస్థితులలో మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బహుభారం కలిగి ఉంటున్నాం. ఆ పరిస్థితిలో దేవుడు కొన్ని వచనాల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చినాడు. దయచేసి రండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము. నేను అక్కడక్కడ చదువుతా, మీరు గమనించవచ్చు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనము చివరి భాగం నుంచి చదువుతున్నాను. 18వ వచనం, క్షమించండి, 18వ వచనము. ఆ భాగంలో ఇదియుగాక మధ్యలో ఉందని చూడండి, 18వ వచనం మధ్యలో. అందుకు వారు మనము కట్టుకొనుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని, ఈ మంచి కార్యం ఇది, దీన్ని తెచ్చుకోవడానికి దేవుని వాక్యం ద్వారా కొంచెం బలపరచబడి దీని ద్వారా ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ నలుగురం ఇందాక చెప్తూ వచ్చినాం. బెనహర్ బ్రదర్, రాజేశ్వర అన్న, రూబన్ ఫ్రాన్సిస్, పీటర్ ఫ్రాన్సిస్, నేను అలా చేస్తుంటే 17వ వచనంలో చూడండి ఒక మాట. అదే 17వ వచనం, అదే అధ్యాయము 2వ భాగం. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుకొందుం. ఎందుకంటే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకమైనటువంటి అసభ్యమైన కార్యాలు, క్రియలు రకరకములుగా జరుగుతున్నాయి. మనం ఎరుగుతాం. వాటిని ఏటి కూడా మనము దాచిపెట్టి మూసిపెట్టి పైన మాట్లాడితే కుదిరేది కాదు. ఆ తర్వాత 20వ వచనంలోకి దయచేసి రండి. అదే అధ్యాయము 20వ వచనము మొదటి భాగం చదువుతున్నాను. దేవుడు తానే మా ప్రయత్నమును సఫలం చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకును పూనుకొనుచున్నాం. ఇలాగా ఈ వచనం ద్వారా దేవుడు మమ్మలను బలపరుస్తూ ప్రోత్సహిస్తూ అద్భుతంగా దేవుడు ఏం చేసినాడంటే ద్వారములు తెరుస్తూ వచ్చినాడు. అనేకమైన నిందలు, అవమానాలు వీటన్నిటి మధ్య ఉన్నప్పటికీ ఒక దినము, అంటే ఆగస్టు మాసంలో 22వ తేదీ అనుకుంటాను, శుక్రవారము, సడన్గా ఒక పిలుపు రాజేశ్వర అన్నకు వచ్చింది. తను పిలుచుకున్నాడు. అంతకుముందు 4 మాసంలో 5 మాసం చెప్తూ వచ్చినాం కదా, అవి దాదాపుగా మేము రాత్రిపూట కలిసేవారము. ఒక్కోసారి 12 అయ్యేది, ఒకసారి 1 గంట అయ్యేది. ఇదే విషయాలు ఏ విధంగా అని. ఎందుకంటే ఇది మానవుని హస్తము కాదు, ఇది దైవ కార్యము. దేవుని హస్తాన్ని బలమైన విధానంలో చూస్తూ వచ్చినాం. అయితే ఇక్కడ అది కాకముందు ఒక మాట చెప్పాలి, అది దాటిపోయినను. అయితే ఈ మధ్యలో జరిగిన దైవ సేవకుల కూడికలలో అనేక సేవకులు వచ్చినారు. అతన్ని బ్రతిమలాడుతున్నారు. అతనికి ఏమో రాదు, ఏది నిజమో తెలియదు, ఒక లైన్ చదవమంటే చదవడు. అలాంటి వారిని మనం వెంబడిస్తూ వచ్చినాం. ఇందాక పొద్దున వింటూ వచ్చినాం. ఏమనంటే ఒక దైవ సేవకుడు 7 సంవత్సరాల నుంచి మారు మనసు లేకుండా బాప్తిజంలు ఇస్తున్నాడు. అలాగే ఒక వ్యక్తి మారు మనసు లేకుండా 7 నుంచి 8 సంవత్సరాలు
సంఘాలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని జేబులో పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? దైవ సేవకుల ట్రాన్స్ఫర్ ఆయనే చేస్తాడు, సేవకుల అపాయింట్మెంట్ ఆయనే చేస్తాడు. సేవకులు ఏ విధంగా అపాయింట్మెంట్ జరుగుతుంది అంటే, దయచేసి క్షమించండి, ఏ విధంగా జరుగుతుందంటే, చిన్న సంఘం కావాలంటే నాకు సేవకులు చెప్తూ వచ్చినారు, ఇవి దాచిపెట్టొద్దు, ఎందుకంటే చాలా నష్టపోయినారు సంఘస్థులు, దైవ సేవకులు. మీరు విషయాలు మనం పంచుకోవాలి. చిన్న సంఘం కావాలంటే 20,000, 10,000, 50,000, పెద్దది 1,00,000, 2 లక్షలు, ఇలాగా. ఇది ఎన్నడూ మేము వినలేదు. అసలు ఇలాంటి కార్యాలు మన సంఘాలలో జరగలేదు. మూడో విషయం, పెద్దలు సంఘంలో కావాలంటే ఎవరు ఎంత ఇస్తే వాళ్ళు పెద్దలు. గల్లలో ఉందన్న, ఇప్పుడు నా దగ్గర నా పాకెట్ నా సెల్ ఫోన్లో ఉందండి, 16 లక్షలు ఇచ్చిన సిటీలో ఒక బ్రాంచ్ది. నేను ఉత్తగా మాట్లాడతలేను, మీ దగ్గర ఏదైతే చెప్పినో మీరు ప్రతి కార్యానికి అసలు దానికి వీళ్ళు ఒక చిన్న మాట అండి, మీ షర్ట్ ప్యాంట్ నేను వేసుకొని మీ పేరు పెట్టుకుంటే నేను ఆ పేరు అవుతానా? కాను. ఇది గ్రహించాలి మనం. ఈ సొసైటీ అని వీళ్ళు చెప్తే ఆ సొసైటీలకు మీరు ఎట్లా వస్తారు? రావాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. రిజిస్టర్ ఆఫీస్లో ఒక రికార్డు ఉండాలి. మీరు రావాలంటే దాంట్లో మెంబర్ కావాలి. మెంబర్ అయినాకనే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అవుతారు. ఇది ఎవరికి కూడా ప్రశ్నించలేదు. ఇంత పెద్ద సంఘము, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది దగ్గర వెళితే ఆఫీషియల్స్ దగ్గర ఏమంటారంటే, క్రిస్టియన్స్ అంటే మంచి ఇంజనీర్సు, డాక్టర్సు, లెక్చరర్సు, టీచర్సు ఇది అంటుంటారు. వీడు చదువు లేనని పెట్టుకొని మీరు అంత వైన చేస్తుందంటారు, ఏమండి అంటారు. ప్రతి దగ్గర మేము శిరస్సు పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిగ్గుపరచబడిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితులలో నిస్సహాయ స్థితిలో దేవుడు అద్భుతమైన ద్వారమును ఒక పక్క దేవుడు ఏ విధంగా నలుపుతూ వచ్చినాడో, ఒక పక్క దేవుడు ద్వారం కూడా తెరుస్తూ వచ్చినాడు. మీరు నమ్ముతారో నమ్మరో ఆ విధంగా జరిగి ఇదంతా అయిన తర్వాత ఒక పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, ఇదేంటండి ఇన్ని గుంపులు ఒక మీటింగ్ కండక్ట్ చేసినారు డీసీపీ ఆఫీస్లో. ఇది 22 ఆగస్టు రోజు, ఫ్రైడే అనుకుంటాను, బహుశా 25 సండే అనుకుంటాను, ఫ్రైడే 22 లేకుంటే 23 ఫ్రైడే, 24 23 ఫ్రైడే. మేమందరం కూడా వెళ్ళినాం. నేను, తర్వాత ఎమ్మెల్యే జాన్ సుబ్బారెడ్డి గారు, జాన్ స్టీవర్ట్ గారు, సిఎస్ శామ్యుల్ గారు, అలాగే ఎఫ్సిఎస్ పీటర్ గారు, తర్వాత ఇమాన్యుయల్ గారు. వారితో పాటు నేను పేరు చెప్పకపోతే దయచేసి క్షమించండి, నా పేరు చెప్పలేదని. ఎందుకంటే ఇది ఎట్లా అంటే 3 గుంపులుగా వేరువేరుగా పిలిచిర్రు. ట్రస్ట్ ఒక గుంపు, సొసైటీ ఒక గుంపు, ఒకటి లోకల్ విశ్వాసులు. దీని కొరకు మేము ప్రయాసం పడతా ఉన్నాం, అనేక సంవత్సరాలు పడుతున్నాం. కాబట్టి దాంట్లో మాకు కూడా పోలీసు వారు పిలుపు వచ్చింది. వీళ్ళందరికీ ఏమని పిలుపు వచ్చిందంటే, మీరు అందరూ కూడా రేపు 11 గంటలకు డీసీపీ ఆఫీస్కు రావాలి, సెంట్రల్ జోన్కు. అలాగున మేము 11 గంటలకు వెళ్తే మొదట సొసైటీ వారిని పిలిచినారు. అంటే సొసైటీ అని చెప్పుకునేవారిని, సొసైటీ కాదు అది, సొసైటీ అని చెప్పుకునేవారిని పిలిచినప్పుడు దాదాపుగా 1 గంటన్నర, ఒక అడ్వకేట్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు, 1 గంటన్నర మాట్లాడినారు. ఆ తర్వాత ట్రస్ట్ వారు వెళ్ళినారు. అయితే ఈ 2 అక్కడికి మేము వెళ్ళకముందు ఒక తీర్మానానికి వచ్చినాం. ఏమని తీర్మానానికి వచ్చినామంటే, కురియన్ అన్న అంటే కూడా మాకు చాలా అభిమానం. అన్న ఇబ్బందిలో ఉన్నప్పుడు, అన్న కొన్ని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు చెప్తే బాగుండదు, కానీ మేము అండగా నిలబడ్డాం. ఈరోజు కూడా అన్నని ప్రేమిస్తాం. అన్న విషయంలో మాకు ఏ అభ్యంతరం లేదు. అయితే ఒక తీర్మానానికి ఏమొచ్చినామంటే, -1% మనందరం ఒకటైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే సంఘ క్షేమం కొరకు ఇది ఉందా, అది లేదా అంటే నిజంగా చూపాలంటే ఏది లేదు. ఇందాక చెప్పుకున్న 2 ఏది కూడా లేదు. కావాలంటే దాన్ని నిరూపిస్తాము పేపర్ల ద్వారా, మా ద్వారా కాదు. మేము నిరూపించేట పేపర్ మాట్లాడుతుంది, మేము ఎందుకు మాట్లాడతాం? మేము మాట్లాడే మాటలు దాంట్లో ఉన్నాయి, మాట్లాడుతున్నాం. అయితే ఈ రకంగా మాట్లాడుకొని మేము లోపలికి వెళ్ళాం. వాళ్ళు మాట్లాడినరు, ఆ తర్వాత ట్రస్ట్ వాళ్ళు పోయినరు. ఏం మాట్లాడిన తర్వాత సపరేట్గా పిలిచారు. తర్వాత మాకేమన్నారంటే, విశ్వాసులుగా నిన్ను, మీ తమ్ముడిని, తర్వాత సిఎస్ శామ్యుల్ గారిని పిలుస్తారు అన్నారు. తర్వాత మాతో పాటే సమయం అయిపోతుంది, చాలా సమయం అయిపోయింది. డీసీపీ గారు చాలా బిజీగా ఉంటారు కాబట్టి మాతో పాటు జాన్ స్టీవర్ట్ అన్నని, సుబ్బారెడ్డి అన్నని కూడా పంపించినాం. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మా బ్రదరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాడు విషయాలు పేపర్ల ద్వారా, తన సొంత మాటలు కాదు. ప్రతి దానికి పేపర్ చూపించినప్పుడు ఆ డీసీపీ గారు టోటల్గా కన్విన్స్ అయినాక మీరు బయటికి వెళ్ళండి అన్నాడు. బయటికి వచ్చినాక పోలీసు వారు 2 పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, తర్వాత ఏసీపీ, డీసీపీ గారు కూర్చున్నారు. ఆ తర్వాత ఏమన్నారంటే, బయటకు వచ్చి ప్రతి గ్రూప్ నుంచి కొంతమంది 8 మంది వచ్చినారు, కొంతమంది 6 మంది, కొంతమంది 4 వచ్చినారు. కాబట్టి ప్రతి గ్రూప్ నుంచి ఇద్దరు రండి లోపలికి అన్నారు.
అయితే నేను మా బ్రదర్ ఇద్దరం, ఎందుకంటే మేము దీంట్లో కలిసి ప్రయాణిస్తున్నాం కాబట్టి మేము ఇరువురం కలిసి పోయినప్పుడు వాళ్ళ అట్లనే సొసైటీ నుంచి ఒక ఇద్దరు వాళ్ళని వచ్చినప్పుడు ఆయన క్వశ్చన్ అడిగినాడు, అసలు మీరు మెంబర్ ఎట్లా అయినారో చూపియండి అని. వాళ్ళు దాన్ని చూపించలేకపోయినారు, ఎందుకంటే ఆన్సర్ లేదు, మేము కాదు అడిగింది, ఏసీబీ గారు చెప్పలేకపోయినాడు. అలాగే ట్రస్ట్ వాళ్ళ విషయం ఏంది అని అడిగినప్పుడు మేమేమన్నామంటే, మీరు జరిగిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా పరిశీలించి ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, మాకు ఇప్పుడు నిజాలు తెలిసిందన్నారు. తర్వాత ఈరోజు వచ్చినట్టే కుండపోత వర్షం వస్తుంది. ఆ రోజు ప్రార్థన కొరకై వెళ్ళిన జోసెఫ్ సైదులు అనే బ్రదరు, తను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ విధంగా తన లోపలికి వెళ్ళడము, ఆ తర్వాత తను కొట్టడము, తర్వాత ఇంతకుముందు చెప్పిన రీతిగా మనకు ఒక మాట నేనంత చెప్పలేను, కానీ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం బాగా పరిచయమైన మాటనే. ఎవరన్నా దయచేసి చదవండి, గలతీ 6:7. దేవుడు వెక్కిరింపబడడు, మనం మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఏ విధంగా కొన్ని సందర్భాల్లో మనం ఎరుగుతాము. ఎఫ్సిఎస్ పీటర్ గారు ఒక 30 సేవకులను లోపలికి పోయినప్పుడు వాళ్ళు వెళ్ళినాము, వాళ్ళు నిజంగా గౌరవంగానే వెళ్ళినారు. అయితే సరి అయిన సమయంలో వెళ్ళలేకపోయి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ అక్రమంగా వాళ్ళ మీద 307 కేసు బుక్ చేసినాం. ఈనాడు దేవుడు ఏది విత్తుతో అదే అని అదే సందర్భంగా ఆ కేసులో తన అబ్స్కాండింగ్గా కనబడుతున్నాడు. ఈ పరిస్థితులలో పెద్దలంతా ఆలోచించి ఏం తీర్మానించినారంటే, దైవ సేవకులను పిలిచి దైవ సేవకులు అందరికీ కూడా ఒక తీర్మానం ప్రకటించాలని ఉంటున్నారు. ఇక ముందుకు మీకు ఎవరికి ఒక రూపాయి ఇవ్వవలసిన అవసరం ఉండదు, ప్రలోభ పెట్టవలసిన అవసరం ఉండదు, ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు. ఇందాక చెప్తూ వచ్చినట్టు వాక్యము, మీరు దేవునిపై ఆధారపడి దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని సంకల్పంలో దైవజనులు ప్రార్థించి పంపించినప్పుడు విధేయత చూపించిందాక అన్న చెప్తూ వచ్చినాడు, తగ్గించబడితే హెచ్చించబడతారని. అలాగున ఒకవేళ అయిన పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ అది దేవుడు అలాగే మన పక్షంగా కార్యం చేస్తాడు. ఈ డబ్బులు కూడా ఎవరెవరు ఒకరు పోగొట్టుకున్నారో, నష్టపోయినారో అఫీషియల్గా చెక్స్ ద్వారా ఇస్తే కూడా మేము మాట్లాడుకుంటూ వచ్చినాం, అది కూడా రికవరీ చేయాలి. ఎందుకంటే డబ్బులు ప్రలోభ పెట్టి తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని సేవకులు, పెద్దలు, సంఘాలు బాధల గుండా, హింసల గుండా వెళ్ళింది కాబట్టి దాన్ని రెస్టోర్ చేసే బాధ్యత కూడా హెబ్రోన్ది అని మీరు ముందుకు వచ్చి రాతపూర్వకంగా ఎవిడెన్సెస్ ఇస్తే అది కూడా మీకు సమకూర్చబడుతుందని తెలియజేస్తూ సమయం అయిపోతుందని కాబట్టి ముగిస్తుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.